నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్ర భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఇదమగ్రే దీనంతటికి ముందు అసత్తే ఉండేది అని ఒక మంత్రాన్ని పెట్టుకుని మన వాళ్ళు అసత్ నుంచే ఇదంతా వచ్చింది అని చెప్తూ వచ్చారు. కాదు. అసత్ ఉండడానికి అవకాశం అసత్ నుంచి లేని దాంట్లో నుంచి లేనిది ఎట్లైనా వస్తుందా ఎక్కడైనా అని ఛాందోగ్యోపనిషత్తు అవన్నీ చూసుకుంటూ మనము అసలు ఉన్నది సత్. సత్తు ఎప్పుడైతే ఏదో లౌకికంగా ఉన్న అర్థంలో సత్ అంటే జగత్ ఏదో ఉన్నదని అనిపిస్తుంది గదా! ఆ రకంగా నామరూపాలుగా వ్యాకరణం జరిగి, మనకు కనిపించే కన్నా ముందు అదే కనిపించకుండా అసత్తుగా ఉన్నది. దాన్నట్లనే అర్థం జేసుకోవాలి గానీ, మధ్యలో అసత్ అంటే ఏదో వేరే ప్రధానం ఒకటి ఉన్నది అని మనము అనడానికి వీల్లేదు అని చెప్తూ వస్తూ ఉన్నారు. చెప్తూ ఏమన్నారంటే, మన పూర్వపక్షులు దాని పాటికది ఏవండీ సిద్ధాంతి. దాని పాటికది సృష్టి, జగత్ కల్పించబడ్డది అంటాము. అంటే దాని పాటికది ఎట్లా కల్పించబడుతుంది? అట్లా కుదరదు అని ఇక్కడ ఒక వ్యాకరణాన్ని గూడా చూపిస్తూ వచ్చారు. కర్మకర్తరి అని మనం కొంచెం చూసాము పోయిన వారము. నామరూపాలుగా వ్యాకరణం చెందింది అంటే వ్యాపించినది విడిపోతూ ప్రపంచీకరించబడ్డది అని అర్థము. నామరూపాలుగా కల్పించబడ్డది. జగత్తుగా సృష్టించబడ్డది. అది వివిధ రూపాలుగా కల్పించబడ్డది. అంటే దాని పాటికది జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సెంటెన్సెస్ కర్మకర్తవి. సృష్టి జరిగింది. జగత్తు సృష్టించబడ్డది. నామరూపాలుగా వ్యక్తమయ్యింది. అంటే దాని పాటికి అది అయ్యింది అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే వ్యాకరణంలో కర్మకర్తరని ఒకటుంటుంది. 3 ఉంటాయి మనకి మొత్తం. ఒకటి కర్మణి ప్రయోగము, ఒకటి కర్తరి ప్రయోగము, ఒకటి కర్మకర్తరి ప్రయోగం అని ఉంటాయి. ఇందులో కర్తరి ప్రయోగం అంటే కర్త మెయిన్. ఎట్లా అంటే రాముడు పండు తిన్నాడు అన్నది కర్తరి ప్రయోగము. రాముడు పండు తిన్నాడు. కర్త రాముడు మెయిన్ క్యారెక్టర్. కర్మ ఆబ్జెక్ట్, పండు సెకండరీ. అది ద్వితీయ విభక్తిలో చెప్తారు. తిన్నాడు. ఇప్పుడు దాన్నే ఇంకొక రకంగా గూడా చెప్పొచ్చు. మన శాస్త్రాల్లో మనం చదువుకుంటూ ఉన్న శ్లోకాలన్నిట్లో కర్తరి ప్రయోగం గాకుండా దాన్ని తిరిగేసి పండు రాముడి చేత తినబడ్డది అని అట్లా జెప్తారు. అప్పుడు పండు అన్నదాన్ని ప్రథమ విభక్తిలో జెప్పి రాముడి చేత తినబడ్డది అని దాన్ని సెంటెన్స్‌ని అదే విషయం మారదు. సెంటెన్స్ మారుతుంది. రాముడు పండు తిన్నాడు గాకుండా పండు రాముడి చేత తినబడ్డది అని ఉంటుంది. ఈ కర్త ప్రధానంగా ఉన్న కర్తరి ప్రయోగము రాముడు పండు తిన్నాడు. కర్మ ప్రధానంగా ఉన్న కర్మణి ప్రయోగము పండు రాముడి చేత తినబడ్డది అని 2 గాకుండా పండు తినబడ్డది అని ఊరుకున్నామనుకోండి. పండు తినబడ్డది అంటే అది కర్మకర్తరి పువ్వు పూసింది టైప్‌లో. కానీ దాని వెనక గూడా ఏదైనా చేసే కర్త ఉండి తీరాలి. సెంటెన్సెస్ సౌలభ్యం, సౌకర్యం కోసము వంట అయ్యింది అని చెప్పారనుకోండి. వంట దాని పాటికి ఎట్లా అవుతుంది? నేను వంట చేశాను అని చెప్పే బదులు వంట అయింది అని చెప్తారు. ఏదో సులువుగా ఉంటుంది చెప్పడానికి అని. అంత మాత్రాన వంట దాని పాటికి అది అయిపోయిందని ఎవరు అనరు గదా! అట్లనే సృష్టి జరిగింది అంటే దాని పాటికి అది జరిగిందని గాదు. సులువుగా ఉంటుంది సింపుల్‌గా చెప్పడం కోసం సృష్టి జరిగింది అని చెప్తారు. సృష్టి జరిగిందనగానే సృష్టి దాని పాటికి అది జరిగిందని మనం అనుకోవడానికి వీల్లేదు. సృష్టిని చేసేవాడు ఒకడుంటాడు అని చెప్తూ ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకటి ఇక్కడ కుండ ఉన్నదనుకో. రాముడు కుండ చేశాడు. రాముడు కుండ తయారు చేశాడు. అది కర్తరి ప్రయోగం. కుండ రాముడి చేత తయారు చెయ్యబడ్డది. అది కర్మణి ప్రయోగం. కుండ తయారయింది. అది కర్మకర్తరి. అంటే కుండ దాని పాటికి తయారవ్వలేదు. ఎవడో ఒకడు చేశాడు. అయితే చేసిన వాడు రాముడని మనకు ఆల్రెడీ తెలుసనుకోండి. కుండ తయారయింది అంటే అయిపోయిందని అర్థం అంతే. అయితే దాని సొంతంగా అది అయిందని గాదు. ఒకళ్ళు చేశారు అని. కర్త ఒకడున్నాడు అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. రెండోది
ఏదో ఒక కేదారం ఉన్నదనుకో పొంట పొలము. ఆ పంట పొలము దాని పాటికి అదే కోతలు అయిపోతాయా? కోతలయిపోయాయి అని చెప్పారనుకోండి. పంట పొలంలో కోతలయిపోయాయి అని చెప్తే, పంట పొలమే ఆ కోతల్ని అదే కోసేసుకుందా? ఎవడో ఒకడు పూర్ణకుడన్నవాడు ఒకడుండి కొయ్యాలి కదా! పూర్ణకుడు కోతలు కోసాడు అన్నది కర్తరి ప్రయోగం. పంట పొలము పూర్ణకుడి చేత కోతలు కోయబడ్డది అన్నది కర్మడి ప్రయోగం. కోతలు కోయబడ్డాయి అంటే ఒకడున్నాడు పూర్ణకుడు అన్నవాడు చేశాడు అని మనం అర్థం చేసుకోవాలని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ రాముడు గ్రామానికి వెళ్ళాడు. అది కర్తరి ప్రయోగం. గ్రామము రాముడి చేత వెళ్ళబడ్డది. అది కర్మడి ప్రయోగం. గ్రామం వెళ్ళబడ్డది. గ్రామం వచ్చింది. ఊరొచ్చింది. ఊరొచ్చిందంటే నేను పోతేనే గదా ఊరు రావడం. దాని పాటికి అది నా దగ్గరికెందుకొస్తుంది? అని ఇక్కడ కొద్ది ఎగ్జాంపుల్స్ తోటి చెప్పేసరికి బాగా అర్థం చేసుకున్నారు మన పూర్వపక్షులు. బాగా దొరికావు సిద్ధాంతి నువ్వు. కాబట్టి ఎవడో ఒకడు కర్త మేమేమన్నాము మా ప్రధానము అన్నాము. నువ్వు కాదు అన్నావు. మేమేమన్నాము అయితే దాని పాటికి అదయింది అన్నాము. కాదు అంటావు. కాబట్టి దాని పాటికి అది ఎట్లా అవుతుంది? కాదు. కర్త ఉన్నాడు అంటావు. ఆ కర్త మా ప్రధానం గాదు అన్నావు గాబట్టి. మంచిది. ఇంక కూర్చో సిద్ధాంతి. నెక్స్ట్ కౌశితకి బ్రాహ్మణంలో ఏముంది? అని అక్కడ ఉన్న ఒక మంత్రభాగాన్ని తీసుకొని బాలక వీళ్ళందరూ ఆదిత్యుడిలోని పురుషుడు, చంద్రుడిలోని పురుషుడు అట్లాంటి వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళకు కర్త ఎవడున్నాడో, ఏతత్ కర్మ ఏదుందో దీని కర్త ఎవడున్నాడో, ఎవడిది ఈ కర్మనో వాడు తెలుసుకోవలసిన వాడు అనున్నది గదా! ఇక్కడ చెప్తూ ఉన్న కర్త ఎవరు అంటే ప్రాణము లేదా జీవము అని చెప్తాను. నా జీవుడు లేదా ప్రాణము. ఎందుకు అంటే కర్మ చేసేది ఏదో కర్మ జరగాలి అంటే ప్రాణం ఉంటేనే గదా! కాబట్టి ఇక్కడ మనం ప్రాణం గురించి తెలుసుకోవాలి. లేదా నెక్స్ట్ ఆప్షన్ కర్మలు చేయాలి అంటే జీవుడు ఉండాలి గదా! కాబట్టి వాడు. అయితే జీవుడు లేదా ప్రాణం. ఇంకా బెస్ట్ ఆప్షన్ ప్రాణమున్న జీవుడు. చచ్చిపోయిన వాడు ఏం చేస్తాడు కాబట్టి. అంతేగాని నువ్వు నా ప్రధానాన్ని ఒప్పుకోకపోతే నేను నీ పరమేశ్వరుడిని ఒప్పుకోను అని వాళ్ళు మళ్ళీ బయలుదేరారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు కొన్ని కారణాలు ఎందుకు అని. కర్మ జరగాలి అంటే ప్రాణం ఉండాలి గదా! కర్మ జరగాలంటే ఎవడో మనిషైతే ఉండాలి గదా! కాబట్టి ఈ రెండిట్లలో ఏదో దాన్నయితే మేము ఒప్పుకుంటాము. వేరేవి మాత్రం ఒప్పుకోము అని వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ జస్టిఫికేషన్స్, వాదనలు మనము పోయిన వారం విన్నాం గాబట్టి, ఇంకా ఇవాళ మన సిద్ధాంతి చేస్తూ ఉన్న అపవాదం అవి కావు, నువ్వు చెప్పినవి కాదు అని చెప్పి ఉన్నదాన్ని ఆయన నిరూపిస్తారు. దాన్ని చూస్తూ వెళ్దాము. ఏవం ప్రాప్తే బ్రూమః పరమేశ్వరః ఏవ అయం ఏతేషాం పురుషాణం కర్త స్యాత్. ఈ విధంగా మీకు ఐడియాలొచ్చేసరికి మరి చెప్పాల్సొస్తుంది గాబట్టి చెప్తున్నాము. పరమేశ్వరుడే ఇక్కడ ఏతేషాం పురుషాణం ఈ పురుషులెవరున్నారో ఆదిత్యుడిలోని పురుషుడు, చంద్రుడిలోని పురుషుడని వాళ్లకు కర్త అయి ఉండవలసిందే. వీళ్ళు మన పూర్వపక్షులు కస్మాత్ ఎందుకు అని అడిగితే, ఉపక్రమ సామర్థ్యాత్ ఉపక్రమించడం అసలు ఈ సెక్షన్, ఈ అధికరణము, ఈ ప్రకరణము మొదలవుతూ ఉన్నదే ఎక్కడ? బ్రహ్మం గురించి చెప్పుకోవడం దగ్గర మొదలైన తర్వాత, దాన్ని పక్కన పెట్టి ప్రధానము, జీవుడు, ప్రాణము అని ఎట్లా చెప్తావు నువ్వు? అసలు చెప్పబడుతూ ఉన్న డిస్కషన్ జరుగుతూ ఉన్న ప్రకరణమే బ్రహ్మం గురించి, ఈశ్వరుడు గురించి, పరమేశ్వరుడు గురించి కాబట్టి, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది కర్తగా తెలుసుకోవలసింది ఆయన్నే అని చెప్తూ ఉన్నారు. ఇహ హి బాలాకిః అజాతశత్రునా సహ బ్రహ్మతే బ్రవాణి ఇతి సంవదితుం ఉపచక్రమే. మన బాలాకి, మన అజాతశత్రువు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంగా ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి అక్కడ మనము పరబ్రహ్మాన్ని ఎట్లా సాధించాలి? సాధించడం అంటే పొయ్యి గట్టిగా పట్టుకోవడం అని అర్థం గాదు. సాధించడము అంటే ఉన్న విషయాన్ని విచారణ చేసి దాన్ని సిద్ధాంతీకరించడము. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చెయ్యాలి అని డిస్కషన్ జరుగుతూ ఉన్న సమయంలో
నీకు బ్రహ్మ గురించి, బ్రహ్మము అంటే ఏంటి అని బ్రవాణి చెప్తాను అని మన బాలాకి సంవాదము, డిస్కషన్ మొదలుపెట్టాడు. సహచ కతిచిత్ ఆదిత్యాది అధికరణాన్ పురుషాన్ అముఖ్య బ్రహ్మ దృష్టిభాజః ఉక్త్వా తూష్ణీం బభూవ. మన బాలాకి ఏం చేశాడంటే కతిచిత్ కొంతమందిని ఆదిత్యుడు మొదలైన ఆధారాలుగా ఉన్న పురుషులను ముఖ్య బ్రహ్మలు గాదు, అముఖ్య బ్రహ్మలను, అప్రధానమైన బ్రహ్మల దృష్టితో అబ్రహ్మ దృష్టి భాజః అంటే నిజంగా బ్రహ్మ దృష్టితోటి చూడ్డానికి సూర్యుడు, చంద్రుడు అని చూస్తే బ్రహ్మము అని తెలీదు గదా! నువ్వు సూర్యుడిని, చంద్రుడిని కూడా బ్రహ్మంగా చూడు అని చెప్తారు. అయితే కానీ బ్రహ్మం గాదు గదా! ఆ విధంగా చూడు అని అబ్రహ్మ దృష్టి భక్తులు వాళ్ళందరూ. వాళ్ళని కొంతమందిని ఉక్తువా చెప్పి తూష్ణీం బభూవ ఇంక ఊరుకున్నాడాయన. నీకు బ్రహ్మ చెప్తాను అన్నాడు. కొంతమంది అబ్రహ్మల్ని చెప్పి ఇంకూరుకున్నాడు. తం అజాతశత్రుః మృషా వై ఖలు మా సంవదిష్టాః బ్రహ్మ తే బ్రవాణి ఇతి అముఖ్య బ్రహ్మవాదితయా ఉపోజ్య తత్ కర్తారం అన్యం వేదితవ్యతయా ఉపచిక్షేప. ఆయనతో మన అజాత శత్రువు మన బాలాకితో మృషా వై ఖలు మా సంవదిష్ట, నువ్వు మాట్లాడుతూ ఉన్నది అసత్, మృషా, తప్పు చెప్తున్నావు. నేనే నీకు బ్రహ్మను చెప్తాను పట్టో అని అముఖ్య బ్రహ్మవాదితయా ఉపోద్య, అముఖ్యమైన బ్రహ్మలు ఆదిత్యుల్లో, చంద్రుల్లో అని చెప్తున్న పురుషులను గురించి వాళ్ళనే బ్రహ్మంగా చెప్పాడు. కాదన్న విషయం మన అజాత శత్రువుకు తెలుసు కాబట్టి వాళ్ళు అబ్రహ్మలు అని వాళ్ళను అపోద్య పక్కకు తోసి వాటి యొక్క కర్తను, వేరే ఇంకొక కర్త ఉన్నది అని, దాన్ని తెలుసుకోవలసి ఉన్నది అని ఆయన ఇక్కడ ఉంచారు ఈ మంత్రాన్ని. యది సహాపి అముఖ్య బ్రహ్మ దృష్టి భాక్ స్యాత్ ఉపక్రమః బాధ్యేత. ఒకవేళ ఆయన కూడా మళ్ళీ అముఖ్య బ్రహ్మల్ని చెప్పుకుంటూ పోయాడు అంటే, అప్పుడు ఇక్కడ ఈ ఉపక్రమించింది పని చెయ్యదు, ఇంకా బాధింపబడుతుంది, వ్యర్థమవుతుంది. ఇంకది అక్కడికి ఆగిపోతుంది. తస్మాత్ పరమేశ్వరః ఏవ అయం భవితుమర్హతి. అందుకని పరమేశ్వరుడే కర్త అవ్వవలసి ఉన్నది. కర్తృత్వం చ ఏతేషాం పురుషాణాం న పరమేశ్వరాత్ అన్యస్య స్వాతంత్ర్యేణ అవకల్ప్యతే. తస్మాత్ పరమేశ్వరః ఏవ, అందుకని పరమేశ్వరుడే అవ్వడానికి కుదురుతుంది. కర్తృత్వం కూడా ఈ పురుషులందరికీ కర్తగా ఉండడానికి పరమేశ్వరుడికి మించి ఆయన కాక అన్యంగా వేరేవాడు స్వతంత్రంగా చేస్తున్నాడని చెప్పడము నా అవకల్పతే, కుదరదు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశాలను, అగ్నులను వాటిని కూడా తయారు చేస్తున్నవాడు వాటిని మించిన వాడై ఉండాలి కాబట్టి పరమేశ్వరుడు ఒక్కడే వీటన్నింటినీ చెయ్యడానికి తగి ఉన్నది. పైగా నువ్వు మాటి మాటికి యస్య వా ఏతత్ కర్మ, యస్య వా ఏతత్ కర్మ అని ఒక్క మంత్రభాగాన్ని మాత్రం పెట్టుకుని కర్మ అని ఉన్నది కాబట్టి, ఎందుకు ప్రాణం అంటున్నానంటే సిద్ధాంతి, కర్మ అని ఉన్నది అంటే కర్మ చేయడానికి ప్రాణం ఉండాలి. అందుకని ప్రాణం అయిండొచ్చు దాని కర్త. ఎవరి కర్మ అయితే అని ఉంది కదా, ఏతత్ ఇది యస్య కర్మ, ఎవరి కర్మ. ఎవరి కర్మ అంటే ప్రాణం యొక్క కర్మ. ప్రాణం ఉంటేనే కర్మలు జరిగేది, ఊపిరి ఉంటేనే. లేదా ఎవరి కర్మ, ఎవరి పని అంటే ఏదో జీవుడు ఒకడు ఉంటాడు, వాడి పని అని నువ్వు మాటి మాటికి యస్య వా ఏతత్ కర్మ అని ఇంత మాత్రమే పెట్టుకుని చెప్తూ వచ్చావు కదా, నేను చెప్తాను విను. ఇతి అపి న అయం పరిస్పంద లక్షణస్య ధర్మాధర్మ లక్షణస్య వా కర్మణః నిర్దేశః. పరిస్పందన లక్షణము కదిలింపచేసేది ప్రాణం ఉంటేనే కదా కదలికలు. కాబట్టి ఈ కర్మ ఎవరిదిరా అంటే ప్రాణం ఉన్నది కాబట్టే కర్మలు జరుగుతున్నాయి. అందుకని పరిస్పంద లక్షణంతో ఉన్న ప్రాణము ఇక్కడ చెప్పబడుతూ ఉన్న కర్త. లేదా ధర్మాధర్మ లక్షణాలు ఎవరికుంటాయి? జీవుడికుంటాయి. అయితే ప్రాణమో లేదో జీవమో. కాబట్టి కర్మకు అయితే జీవం లేదా ప్రాణం, ఈ రెండిట్లో ఏదో ఒకటి కర్త అని నువ్వు చెప్పావు గదా! ఆ విధంగా అయం ఇది ఇక్కడ నిర్దేశః, ఉపదేశం అది గాదు. చెప్తున్నది ఆ విషయం గాదు. తయోః అన్యతరస్యాపి అప్రకృతత్వాత్. అసలు నిజంగా అవన్నీ పక్కన పెట్టు.
పూర్వపక్షి. ప్రాణము, జీవము అని ఎక్కడైనా చెప్పారా ఆ ప్రకటనలో? ఆ ప్రకరణలో పైనుంచి కింది దాకా ఎక్కడైనా ప్రాణమని గాని, జీవమని గాని చెప్పారా? అప్రస్తుతమైనవన్నీ పట్టుకొనొచ్చి చెప్తూ ఉంటావు నువ్వు. అసెన్సబ్ద తత్వాత్ అక్కడ ఆ శబ్దం గూడా, పదం గూడా వాడలేదు కనీసం. జీవుడు లేదా ప్రాణము అని అసల ఆ పదం కూడా వాడలేదు. అదసలక్కడ ప్రస్తావించబడుతున్న విషయం కూడా గాదు. ప్రస్తావించబడుతున్న విషయమేమో బ్రహ్మము. అక్కడ ఆ శబ్దం పైగా లేను గూడా లేదు ప్రాణమో, జీవమో. అక్కడ ప్రస్తావన లేదు. ఆ పదమూ లేదు. నువ్వు ఏ కారణానికి ఆ రెండిట్లలో ఏదో ఒకటి అని నిర్ణయిస్తున్నావో అని చెప్తూ, నా అపి పురుషాణం అయం నిర్దేశః ఇంకా నేనే చెప్తాను పటు. జీవుడు గాదు, ప్రాణము గాదని జెప్పాను గదా! అంతకన్నా ముందే నీ ప్రధానం గాదని జెప్పాను. ఇక్కడ పురుషులున్నారు గదా! వీళ్ళని వాడుకుంటాననుకుంటావేమో నువ్వు. జీవభావంతో, ప్రాణంతో ఉన్న పురుషుడున్నాడు గదా! వీడే కర్త అని అంటావేమో. కాదు. నువ్వు మళ్ళా ఇట్లా గూడా అంటావు. అందుకని దీన్ని గూడా నేను ముందే డిస్కస్ చేసి కాదని నిరూపిస్తాను. ఈ నిర్దేశం ఇక్కడ ఉపదేశము తెలుసుకోవలసినది అని చెప్తూ ఉన్నది పురుషుల గురించి కూడా కాదు. ఆ పురుషులకు కర్త ఎవడున్నాడో వాడిని తెలుసుకో అని చెప్పారు. కాబట్టి నువ్వు మధ్యలో ఆ కర్తను పక్కన పెట్టి ఇంతకుముందు జంతువంటే ఏదో జనాహ అన్నప్పుడు జనము అన్నదాన్ని పక్కన పెట్టి అట్లా నీ ఇష్టం వచ్చినప్పుడు సగం సగం వదిలిపెట్టి, నీకిష్టం వచ్చినయి కొంచెం కొంచెం పట్టుకునే చూస్తావు కాబట్టి లిమిటెడ్‌గా, నేను ముందే చూపిస్తాను. నువ్వు ఏ రకంగా చూస్తున్నావో ఈ మంత్రాల్ని నాకు బాగా క్లియర్‌గా అర్థమైంది. ఈ 100 పైగా సూత్రాలకి భాష్యాలు రాసేసరికి, వాటిని చదువుకుంటూ కూర్చునేసరికి నువ్వు ఏ యాంగిల్ నుంచి వచ్చి అటాక్ చేస్తావో క్లియర్‌గా అర్థమైంది. ఇక్కడ ఏముంది అసలు మనకు మంత్రంలో, "ఓ బాలక" ఎవడైతే వీటన్నింటికి అంటే ఆదిత్యుడి, పురుషుడికి వాటన్నిటికి కర్త అయి ఉన్నాడో, ఎవరి కర్మ అయితే ఇది అయి ఉన్నదో, వాడు తెలుసుకోబడవలసిన వాడు అని మంత్రం ఉండేసరికి, కర్త అంటే నా ప్రధానమన్నావు కాదన్నాను. జీవుడన్నావు కాదన్నాను. ప్రాణమన్నావు కాదన్నాను. ఇంక దాంతోటి నువ్వేం చేస్తావు నెక్స్ట్? ఇక్కడ వీళ్ళున్నారు గదండీ పురుషులు. పురుషులే కర్త అండి. పక్కన పక్కనే ఉంది పైగా. ఇక్కడ పక్కన పక్కనే ఉంది గాబట్టి, ఇంక నువ్వు విభక్తులు గూడా జూసుకోవు. నువ్వు విభక్తులు జూడవు, గ్రామరు జూడవు. ఇక్కడ ఏతేషాం అని వీళ్ళు అనుంది గదండీ! వీళ్ళు అని పక్కనే కర్త అనుంది గాబట్టి, వీళ్ళేనండి కర్త అని గూడా బయలుదేరుతావు. కాబట్టి నేనే జెప్తాను. కాదని ముందే జెప్తాను. గ్రామర్ గూడా జూపించి చెప్తాను. నువ్వు ఏమి జేస్తున్నావు? నా ప్రాణం ఇట్లా పీక్కొని తింటున్నావు నువ్వు. కాబట్టి పురుషులు అని గూడా ఇక్కడ నిర్దేశమున లేదు. ఏతేషాం పురుషాణం కర్త ఇతి ఏవ తేషాం నిర్దిష్టత్వాత్. ఆ పురుషులకు కర్త గురించి తెలుసుకో అన్నారు గాని, పురుషుల్ని తెలుసుకో అని చెప్పలేదు. ఓకే. పైగా లింగము, వచనము కూడా విగానము వేరు వేరుగా ఉన్నాయి. ఎట్లా? ఇక్కడ ఏతేషాం అన్నది వేరే విభక్తి. కర్త అన్నది వేరే విభక్తి. ఏతేషాం అన్నది బహువచనం. కర్త అన్నది ఏకవచనం. లింగ విభక్తులు పైగా ఇది ఒకటి నపుంసకలింగం, ఒకటేమో పుంలింగం. లింగము సరిపోదు, విభక్తి సరిపోదు, వచనము సరిపోదు. లింగ, విభక్తి, వచనాల్లో ఏదీ సరిపోకుండా ఉన్నాయి గాబట్టి, పక్కన పక్కన ఉంటే ఉన్నాయి గానీ, పురుషులే కర్త గాదు. పురుషులు వేరు, కర్త వేరు. పురుషుల యొక్క కర్తను తెలుసుకోమని జెప్తున్నారిక్కడ. ఓకే. నా అపి పురుష విషయస్య కరోతి అర్థస్య క్రియాఫలస్య వా అయం నిర్దేశः కర్తృశబ్దేన ఏవ తయోః ఉపాత్తత్వాత్. ఎందుకైనా మంచిది పూర్వపక్షి. నీ సంగతి నాకు బాగా అర్థమైంది గాబట్టి క్లియర్‌గా జెప్తాను. పురుషులు, కర్త అని పక్కన పక్కన ఉన్నందుకు పురుషులే కర్త అని అంటావేమో, కాదు. లింగ, వచన, విభక్తులు ఏహవి కలవవు అని చూపించాను గదా! సరే పోతే పోనీ సిద్ధాంతి పురుషులు కర్త గాకపోతే కర్మ వాడే అంటాను. లేదా దానివల్ల కలిగే ఫలితం అదే అంటానంటే కాదు. కాదు. ఎందుకు అంటే పురుషులు కర్త గాకపోతే క్రియాఫలము కూడా గాదు. కర్త గాకపోతే అది చేయడమన్నా కర్మ. కరోతీతి అన్న అర్థంలో ఉన్న కర్మ చేస్తూ ఉన్నాడు. సృష్టి చేస్తున్నాడు. అన్న దాంట్లో చేస్తున్నాడు అన్న కర్మ ఏదున్నదో అవి గూడా గాదు. ఎందుకు? ఎందుకు అంటే కర్తృ శబ్దానికి ఉన్నట్టే ఈ కరోతి అన్నదానికి, క్రియ అన్నదానికి
కార్యం అన్నదానికి అన్నింటికి రూట్ అదే. ఓకే. అదే రూట్‌తో కృత్ ప్రత్యయంతోటే, కృత్ ధాతువుతోటే ఇవన్నీ గూడా వస్తాయి గాబట్టి, పురుషులు కర్త గాదు, క్రియాఫలము గాదు, కరోతి ఇతి అని దానికి వర్బ్ గూడా గాదు. ఓకే. అది విషయము. కాబట్టి మొత్తం పురుషుల్ని పక్కన బెట్టు. ఈ కర్తల తెలుసుకోబడవలసినది అన్న ప్రోగ్రామ్‌లో నుంచి వీళ్ళని పక్కన బెట్టు. వీళ్ళను తయారు జేసింది ఎవడో వాడిని పట్టుకో అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడేమైంది? కర్మ ఉన్న దాంట్లో ఇప్పుడు నిన్ను ఇంత కూర్చోబెట్టి నేర్పించాల్సొస్తుంది పూర్వపక్షి. ఏతేషాం అంటే పురుషులన్నావు గదా! పురుషులు గాదు. పక్కనే కర్త అని ఉన్నంత మాత్రాన పురుషులు గాదు. కర్త వేరు. కర్మ బికాజ్ ప్రాణం, జీవం అన్నావు. అది గూడా గాదు. కర్మ గాదు, ఏతేషాం గాదు. నీ ప్రాణము గాదు, నీ జీవుడు గాదు, ఇక్కడ చెప్తున్న పురుషులు గాదు. కర్త ఒకడున్నాడు. అనగానే ఏ తత్ ఒకటి మిగిలిందంటావు నువ్వు మళ్ళీ. ఏ తత్ అని ఒకటుంది గదా! ఏ తత్ ఏమి అని మళ్ళీ దాని గురించి ఆలోచన చేస్తావు. నీకు తెలిసినా తెలియపోయినా నేనే చెప్తాను పట్టు. ఏ తత్ అన్నదానికి. పారిశేష్యాత్ ప్రత్యక్ష సన్నిహితం జగత్ సర్వనామ్నా ఏతత్ శబ్దేన నిర్దిశ్యతే. ఇంక మిగిలిపోయిందేమి? ప్రత్యక్షంగా మనకు తెలుస్తూ ఉన్నది ఏతత్ అన్నా, ఇదం అన్నా జగత్ ఆ సర్వనామ పదాలతో చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్న దాంట్లో ఈ పురుషులకు కర్త ఎవరో, ఎవరిది ఏతత్ కర్మ. నువ్వు కర్మ అంటే ఏమంటున్నావు? ప్రాణమో, జీవమో అని చెప్తున్నప్పుడు కర్మ అని వాడుకొని నువ్వేం చెప్తున్నావు? జీవము ఒక జీవుడు ఉంటేనే కదండీ కర్మలు, పనులు జరిగేది. ప్రాణం ఉంటేనే గదండీ కర్మలు, పనులు జరిగేది అని చెప్తున్నావు. ఏదో ఒక పని, ఏదో ఒక కర్మ గాదు ఇక్కడ చెప్తున్నది. ఏతత్ కర్మ. ఈ కర్మ అంటే ఏమి? ఈ జగత్ అనర్థం. మొత్తం జగత్ అనర్థం. మొత్తం జగత్తుకి కర్త ఏదో ఒక్క ప్రాణము, ఏదో ఒక్క జీవము అయిపోతుందా? చెప్పు. మొత్తం జగత్తు అని తీసుకోవాలి దాన్నక్కడ. ఆ జగత్తంతా తీసుకుంటే జగత్తు మొత్తానికి కర్త ఎవడై ఉంటాడు? పరమేశ్వరుడు గాక? చెప్పు. అందుకని. అందుకని క్రియతే ఇతి చ తదా ఏవ జగత్కర్మ. కర్మ జగత్ కర్మ. జగత్ కర్త ఎవరు? పరమేశ్వరుడు. జగత్ కర్మ అంటే జగత్. ఎందుకు? జగత్తే కర్మ అని ఎందుకు చెప్తున్నాను? క్రియతే ఇతి. కల్పించబడ్డది అన్న అర్థంతో జగత్ అంటే కర్మ అని అర్థం. అని చెప్తే, సరే సిద్ధాంతి నేనొక మాట అడుగుతాను నిన్ను. నన్ను జగదపి అప్రకృతం అశబ్దితం చ నేను ప్రాణమో, జీవమో అంటే ఆ పదాలక్కడ లేనే లేవు. అసలా దాని ప్రస్తావనే లేదు అని కొట్టి పారేసావు గదా! మరి జగత్ అని ఎక్కడుందక్కడ? అసలా పదమైనా ఉందా? చెప్పు. ఆ పదం ఉందా? అసలా ప్రస్తావన జగత్తు గురించా? నువ్వు జగత్ అని ఎట్లా చెప్తావు పైగా? అని మన వాళ్ళు ఎదురు ప్రశ్న వేశారు. సత్యమేతత్ అవును నువ్వు చెప్పింది కరెక్టే నేను కాదనట్లేదు. ఏతత్ కర్మ అన్నది నేను దాన్ని జగత్ అన్నాను. జగత్ అని ఎట్లా అంటావు నువ్వు? అక్కడ లేనే లేదే, ఆ పదమే లేదే. అసలు చెప్తున్నది అసలు ఆ సబ్జెక్ట్ మ్యాటరే గాదే. అది ప్రస్తావించబడుతున్నది ప్రకృతం గూడా గాదు. అక్కడ ఆ శబ్దం గూడా లేదు. అని నువ్వన్నవి 2 కరెక్టే. సత్యం. నిజం. తథాపి నేనెందుకు చెప్పానో చెప్తాను విను. తథాపి असति విశేష ఉపాదానే సాధారణేన అర్థేన సన్నిధానేన సన్నిహిత వస్తుమాత్రస్య అయం నిర్దేశः ఇతి గమ్యతే న విశిష్టస్య కస్యచిత్. తథాపి అసతి విశేష ఉపాదాన విశేషంగా స్పెషల్‌గా జగత్ అన్న పదము లేకపోయినా గూడా సాధారణేన అర్థేన సాధారణ అర్థంలో జనరల్ అర్థంలో సన్నిధానంగా దగ్గరే ఉన్నదాన్ని ఇది అంటే జగత్ అని అర్థం చేసుకుంటాం గదా! సన్నిహిత వస్తు మాత్రస్య మనకు వేరే అర్థం ఇంకేదో వేరే శబ్దం ఇంకేంటో లేదక్కడ. ఇది అన్నది. ఇది అంటే ఇంక ఈ జగత్ అని మనం జనరల్‌గా అర్థం చేసుకుంటాం గదా! సాధారణార్థంగా. ఆ విధంగానే ఇక్కడ నిర్దేశము, ఉపదేశం ఉన్నది అని గమ్యతే మనం తెలుసుకోవాలి. ఎందుకు? విశిష్టస్య కస్యచిత్ ఏదో విశేషంగా ఒక పేరు. ఇదంతా ఎట్లా వచ్చిందంటే అని చెప్పి ఊరుకుంటే ఈ జగత్తంతా అని మనం అర్థం జేసుకోవాలి.
ఈ వంకాయ కూర ఎట్లా వచ్చిందంటే, అంటే వంకాయ కూర మాత్రం ఎట్లా వచ్చింది అని అర్థం జేసుకోవాలి. లేదా వంకాయ కూర గురించి డిస్కస్ చేస్తున్న సమయంలో ఇదెట్లా తయారవుతుందంటే, అంటే ఇంకా అప్పుడు జగత్ ఎట్లా తయారవుతుందని మనమేమి అనుకోము. వంకాయ కూర అనుకుంటాం. ఎందుకంటే అక్కడ జనరల్‌గా ఇన్ఫర్మేషన్ అది. కానీ వంకాయ కూర అని అట్లా ఏమి అక్కడ స్పెసిఫిక్‌గా టర్మ్స్ లేవు. ఊరికినే ఇదంతా ఎట్లా వచ్చిందంటే, అంటే ఏమంటాం ఆటోమేటిక్‌గా జగత్ ఎట్లా వచ్చిందంటే అని అర్థం చేసుకుంటాం గాబట్టి, ఆ జనరల్ సెన్స్ తోటి చెప్తున్నాను సాధారణ అర్థంలో. విశేష సన్నిధాన అభావాత్ విశేషంగా దీని గురించి అని అక్కడెక్కడ లేదు గాబట్టి, మనం అర్థం జేసుకోవాల్సింది మొత్తం అంతా గలుపుకొని జగత్తని. పూర్వత్ర చ జగదేకదేశ భూతానాం పురుషాణం విశేష ఉపాదానాత్ అవిశేషితం జగత్యేవ ఇహ ఉపాదీయతే ఇతి గమ్యతే. ఇంతకు ముందు ఈ జగత్తు మొత్తంలో అక్కడక్కడ ఉన్న కొన్ని భూతాలు ఏదో పురుషులుగా ఆదిత్యుడిలో పురుషుడు, చంద్రుడిలో పురుషుడు అని అక్కడక్కడ కొద్ది కొద్ది ప్రాంతాల్లో పురుషులని విశేషంగా ఉపాదానం పట్టుకుని స్పెషల్‌గా సెపరేట్‌గా చెప్తూ వచ్చింది. ఇంక దాని తర్వాత అక్కడోటి, ఇక్కడోటి చెప్పడం మానేసి మొత్తంగా హోల్‌సేల్‌గా అవిశేషంగా జగత్ మొత్తాన్ని ఏవ ఇహ ఉపాదీయతే ఇతి గమ్యతే. మనం దాన్నట్లా చూపిస్తుంది అని అర్థం జేసుకోవాలి. ఏతదుక్తం భవతి యః ఏతేషాం పురుషాణం జగదేకదేశభూతానాం కర్తా కిం అనేన విశేషేణ యస్య కృత్స్నం ఏవ జగత్ అవిశేషితం కర్మ ఇతి. ఏతదుక్తం భవతి ఇది ఇంతకీ ఇక్కడ ఏమి జెప్తున్నదంటే, నేను చెప్తాను విను పూర్వపక్షి. యః ఎవడైతే ఏతేషాం పురుషాణం ఈ మొత్తం పురుషులున్నారు గదా! ఏదో కొంతమందున్నారు గదా! నువ్వు జెప్పినట్టు బాలాకి. మన ఆదిత్యుడిలో పురుషుడు, చంద్రుడిలో పురుషుడని వాళ్ళని అక్కడక్కడ ఒకళ్ళిద్దరిని జెప్పి, జగత్తులో ఏకదేశ భూతానాం ఈ జగత్తులో ఉన్న అక్కడక్కడ ఉన్న భూతాల గురించి వాటి యొక్క కర్త గురించి తెలుసుకో అని చెప్పి, ఇంకా అక్కడొకడు, ఇక్కడొకడు, అక్కడొక పురుషుడు, ఇక్కడొక పురుషుడు, అక్కడొక వస్తువు, ఇక్కడొక వస్తువు ఎందుకు? అక్కడొక భూతం, ఇక్కడొక భూతం ఎందుకు? మొత్తం అంతా కిమ్ అనేన విశేషణ విశేషంగా వేరుగా ఒక్కొక్కటొకటెందుకు? అనవసరంగా. కాబట్టి యస్య కృత్స్నం ఏవ జగత్ మొత్తం జగత్ అవిశేషంగా కర్మ అని అందుకని ఏతత్ కర్మ అని చెప్పిందది. యస్య వా ఏతత్ కర్మ అని చెప్పింది అందుకని. ఏతత్ అంటే జగత్ అని అర్థం చేసుకోవాలి అందుకని. తెలుస్తున్నదా? వా అన్నది గదా! యస్య వా ఏతత్ కర్మ అన్నది. వా అన్న శబ్దం ఎందుకన్నది? వా శబ్దః ఏకదేశ అవచ్ఛిన్న కర్తృత్వ వ్యావృత్యర్థః. ఏదో ఒక ప్రదేశంలో ఉన్నది ఏదో ఒక చిన్న విషయము అని దాన్ని పరిచ్ఛిన్నంగా వేరుగా చూపించడాన్ని దానికి కర్తగా ప్రతిదానికి సూర్యుడిలో ఉన్న పురుషుడున్నాడు గదా! దానికి కర్త. చంద్రుడిలో ఉన్న పురుషుడున్నాడు గదా! దానికి కర్త. అగ్ని ఉంది గదా! దానికి కర్త. ఆకాశం ఉంది గదా! దానికి కర్త. అని వేరుగా కర్తృత్వాన్ని చెప్పడం ఎందుకు వేస్ట్ అని దాన్ని వ్యావృత్తర్థః దాన్ని పక్కన బెట్టి, మొత్తం అంతా కలిపి కృత్స్నం ఏవ జగత్ అవిశేషంగా మొత్తానికి కర్మ ఏదైతే ఉన్నదో ఈ జగత్, దానికి కర్త ఎవరు అని తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. ఏ బాలాకిన బ్రహ్మత్వ అభిమతాః పురుషాः కీర్తితాः తేషాం అబ్రహ్మత్వ ఆఖ్యాపనాయ విశేష ఉపాదానం. మన బాలాకి కొంతమంది బ్రాహ్మల్ని చెప్పాడు గదా! అబ్రహ్మలే కానీ బ్రహ్మత్వంగా చెప్తూ వచ్చాడు. నేను నీకు బ్రహ్మని చెప్తానండి అని బాలాకి మన అజాతశత్రువుకు కొన్ని పేర్లు జెప్పాడు. వాళ్ళని కూడా కలుపుకొని మన అజాతశత్రువు మన బాలాకి కొంతమంది పురుషుల పేర్లు జెప్పాడు గాబట్టి, ఆ పురుషులందరిని పెట్టుకుని బాలాకి చేత ఏ బ్రహ్మత్వంతో పురుషులు కీర్తింపబడ్డారో, పేర్లు చెప్పబడ్డారో, తేషాం వాళ్ళను అబ్రహ్మత్వ ఆఖ్యాపనాయ వాళ్ళందరూ గూడా అబ్రహ్మలే. వాళ్ళను మించింది ఒక్కటి వీళ్ళందరిని తయారు జేసింది ఒకటున్నది యాక్చువల్ బ్రహ్మ అని విశేష ఉపాదానం. అందుకని పురుషుల్ని సెపరేట్‌గా చూపించి ఎందుకు మళ్ళీ నీకా ప్రశ్నొస్తుంది. మొత్తం జగత్ అనొచ్చు గదా! ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రంలో మన
అజాత శత్రువు ఏమనొచ్చు? యహ వై బలాక యస్య ఏతత్ కర్మ సహ వేదితవ్యః అని చెప్తది కదా! యహ ఇదంతా వదిలిపెట్టి బాలాక యస్య వా ఏతత్ కర్మ సహ వేదితవ్యః అనొచ్చు కదా! ఈ మొత్తం కర్మ అంటే పోనీ నువ్వు చెప్పినట్టు సిద్ధాంతి జగత్ అనుకో. ఈ జగత్తన్న కర్మకు ఎవడు కారణమో, ఎవడిది ఈ కర్మనో, ఇదంతా కర్మ ఎవడిదో, వాడు తెలుసుకోబడవలసిన వాడు అని చెప్పి ఊరుకుంటే అయిపోయింది కదా! ఇప్పుడు యస్య వా ఏతత్ వా గూడా అనవసరం. యస్య ఏతత్ కర్మ సహ వేదితవ్యః అని ఊరుకోవచ్చు. అనవసరంగా యహ వై బాలాక ఏతేషాం కర్త అని ఎందుకు చెప్పడం అంటే, ఓ పూర్వపక్షి చెప్తున్నది బాలాకుడికి. బాలాకుడు పాపం కొంతమందిని తెచ్చుకున్నాడు శాంపిల్‌కి. బాలాకుడు కొంతమంది పురుషుల్ని తెచ్చుకొని వాళ్ళే బ్రహ్మం అనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళని కూడా కలిపి అందరిని జగత్తులో ఉంచి, ఈ జగత్తు మొత్తానికి కర్త ఇంకోడున్నాడు అని చూపించడం ఇక్కడ మన అజాతశత్రువు చేస్తున్న పని. అందుకని బాలాకుడు తెచ్చుకున్న వాళ్ళని పక్కన పెట్టేసి ఆయన దాని గురించి మాట్లాడకపోతే, బాలాకుడికి ఎట్లా మొత్తం కలిపి అర్థం చేసుకోవడం కుదురుతుంది? అందుకని ఆయన తెచ్చుకున్న ఎగ్జాంపుల్స్‌ని అక్కడ పెట్టి, అంత మాత్రమే గాదు నువ్వు చెప్పిన వాళ్ళెవరున్నారో బాలాక వాళ్ళకి కూడా కర్త ఎవరున్నారో చూడు. కానీ అక్కడికి ఆగకు. అసలు ఈ జగత్తు మొత్తానికి కర్త ఎవరో వాడిని తెలుసుకో అని చెప్తూ ఉన్నారిక్కడ. అందుకని సెపరేట్‌గా పురుషుల్ని వేరు జేసి చెప్పాల్సొచ్చింది మన మంత్రంలో. అందుకని బాలాకి బ్రహ్మము అని చెప్తూ ఏదో కొంతమంది పేర్లు చెప్పుకున్నాడు పురుషుల్ని. వాళ్ళందరూ గూడా అబ్రహ్మమే. ఎందుకు అంటే వాళ్ళకు కూడా కర్త ఒకడున్నాడు. కాక అంత మాత్రమే కాదు అసలు మొత్తం జగత్తుకు అని చెప్పడం ఇక్కడ ముఖ్యము. ఏవం బ్రాహ్మణ పరివ్రాజక న్యాయేన సామాన్య విశేషాభ్యాం జగతః కర్త వేదితవ్యతయా ఉపదిశ్యతే. ఈ పురుషులందరికీ కర్త ఎవరో, అసలు ఈ జగత్తుకి మొత్తానికి కర్త ఎవరో వాణ్ణి తెలుసుకో. ఈ పురుషులందరికీ కర్త ఎవరో, ఈ జగత్తంతా ఎవరిదై ఉన్నదో వాణ్ణి తెలుసుకో అని చెప్పారు గదా! 2 ముక్కలు జేసి, ఈ పురుషులందరికీ కర్తను తెలుసుకో ప్లస్ అండ్ ఆల్సో అదిగో ఈ జగత్తు ఎవరిదై ఉన్నదో వాడిని తెలుసుకో అని ఎందుకు చెప్తున్నారు అంటే, బ్రాహ్మణ పరివ్రాజక న్యాయంతో అది విషయము పూర్వపక్షి. ఇప్పుడు మీ ఇంటికి చాలామంది అతిథులొచ్చారే అనుకో. వాళ్ళందరూ బ్రాహ్మలు. వాళ్ళలో కొంతమంది పరివ్రాజకులున్నారనుకో. నువ్వేమనొచ్చు? అందరికీ భోజనం పెట్టండి అనొచ్చు. లేదా నువ్వేమనొచ్చు? బ్రాహ్మలందరికీ భోజనం పెట్టండి అనొచ్చు. లేదా నువ్వేమనొచ్చు? బ్రాహ్మలందరికీ భోజనాలు పెట్టాలండి. పరివ్రాజకులకు కూడా పెట్టాలి. అన్నంత మాత్రాన పరివ్రాజకులు బ్రాహ్మలు కాకుండా పోరు. పరివ్రాజకులు సన్యాసులు కూడా బ్రాహ్మలే. అయితే బ్రాహ్మల్లో చాలా రకాల మంది ఉండిండొచ్చు. పరివ్రాజకులు సన్యాసులు అనుకో. ఇప్పుడు సన్యాసులను వేరు చేసి మళ్ళీ స్పెషల్‌గా చెప్తూ బ్రాహ్మలందరికీ భోజనాలు పెట్టాలండి. సన్యాసులకు కూడా పెట్టాలండి అన్నంత మాత్రాన సన్యాసులు బ్రాహ్మలు కాకుండా పోలేదు. అట్లానే ఈ మొత్తం జగత్తు ఎవరిదై ఉన్నదో వాడిని తెలుసుకో. ఈ పురుషులకు కర్త ఎవరో తెలుసుకో అన్నంత మాత్రాన పురుషులు సెపరేట్‌గా లేరు. పురుషులు గూడా ఈ జగత్తులో పార్ట్. బ్రాహ్మణ పరివ్రాజక న్యాయం అని నీకు తెలుసు కదా! దాన్ని బెట్టుకొని అర్థం జేసుకో. సామాన్య విశేషాభ్యాం. సామాన్యంగా, విశేషాలుగా నువ్వు సామాన్యంగా కంప్లీట్‌గా మొత్తం జగత్తు కలిపి చూసుకో హోల్‌సేల్‌గా. విశేషంగా ఈ పురుషుడు, ఆ పురుషుడు అని జూసుకో పోనీ సెపరేట్‌గా. ఎట్లా అయినా సరే జగత్తః కర్త జగత్తు యొక్క కర్త ఎవ్వడో వాడు వేదితవ్యతయా ఉపదిశ్యతే తెలుసుకోబడవలసిన దానిగా ఇక్కడ ఉపదేశం ఉన్నది. నువ్వు దాని మీద ఫోకస్ చెయ్యి. ఓకే. పరమేశ్వరః చ సర్వజగతః కర్త సర్వవేదాంతేషు అవధారితః. పరమేశ్వరుడే జగత్తు మొత్తానికి కర్త అని ఎక్కడుంది అని అడుగుతావా? అడగవు గదా! సర్వ వేదాంత వాక్యాల్లో, సర్వ వేదాంతంలో మనకు మనము అవతరించే విధంగా శాస్త్రాలు చెప్తున్నాయేమి? పరమేశ్వరుడే జగత్కర్త. అది విషయము. ఓకే. మనకు అవధారణకు మనము అవతరించవలసిన విషయమేమి? జగత్కర్త పరమేశ్వరుడు. ప్రధానం గాదు, జీవుడు గాదు, ప్రాణుడు గాదు, ఇంకేది గాదు. ఓకే. అని చెప్తే అక్కడక్కడ కనిపిస్తాయి సిద్ధాంతి. అక్కడక్కడ జీవుణ్ణి,
ప్రాణాన్ని కర్తగా చూపిస్తాయి మన ఉపనిషత్ వాక్యాలో అని నువ్వంటావా మళ్ళీ? మళ్ళీ కూర్చో. మళ్ళీ చెప్దాం పటు. దాని గురించి ఆలోచన చేద్దాము అని ఇంకొక సూత్రం వస్తూ ఉన్నది. జీవ ముఖ్య ప్రాణలింగాత్ న ఇతి చేత్ తత్ వ్యాఖ్యాతం. నువ్వు జీవమో ముఖ్య ప్రాణమో అని చెప్తే, అదిగో ఏవో గుర్తులున్నాయండి అని చెప్తే, నా కాదు అన్నాననుకో. అంటే ఎందుకు అని నువ్వు ప్రశ్న వేస్తే, ఇంతకు ముందు దాని గురించి డిస్కషన్ జరిగిపోయింది. ఇంతకు ముందు ఇక్కడ కొంచెం చేశాను నేను. జీవుడో, ఏదో ప్రాణమో కాదు, ఎందుకు అని కొంచెమే చేశాను. ఇంతకు ముందు కూడా చేయవలసొచ్చింది మనకు. ఇంతకు ముందు నువ్వు అప్పుడు కూడా జీవము, ప్రాణము అంటే కాదు అని డిస్కషన్ జరిగింది అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము, దాని భాష్యం చూద్దాం. అథ యదుక్తం వాక్యశేషగతాత్ జీవలింగాత్ ముఖ్య ప్రాణలింగాత్ చ తయోః ఏవ అన్యతరస్య ఇహ గ్రహణం న్యాయం నా పరమేశ్వరస్య ఇతి తత్ పరిహర్తవ్యం. ఏదైతే ఆ వాక్యంలో ఇంకా మిగిలిపోయింది జీవం గురించిన గుర్తులేవో చెప్పడానికి, జీవుడు అని చెప్పడానికి సరిపోయే గుర్తులు, ప్రాణము అని చెప్పడానికి సరిపోయే గుర్తులేవో ఉన్నట్టుగా ఉంటే, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇక్కడ గ్రహించవలసి ఉన్నది. అదే న్యాయము. పరమేశ్వరుణ్ణి ఇక్కడ గ్రహించడం న్యాయం గాదు అని ఒకవేళ మళ్ళీ ఆ మాట పైకొస్తే, తత్ పరిహర్తవ్యం, దాన్ని పరిహరించవలసి ఉంది కాదు అని నిరాకరించి, పరమేశ్వరుడే ఇక్కడ గ్రహించవలసింది అని మనము తెలుసుకోవలసి ఉన్నది. యత్ర ఉచ్యతే పరిహృతం చెయ్యేతత్ న ఉపాసా త్రైవిధ్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తత్ యోగాత్ అని ఒక బ్రహ్మసూత్రం ఉన్నది. మనము మొదటి అధ్యాయంలో మొదటి పాదంలో 31వ సూత్రంగా దాన్ని అధ్యాయం చేస్తూ వచ్చాం. అక్కడేముందంటే, నువ్వు ఇట్లా అన్నావంటే, జీవుడు, ప్రాణము అన్నావంటే, ఒక జీవుడు, ఒక ప్రాణము, ఒక బ్రహ్మము అని 3 తయారవుతాయి. మళ్ళీ మూడిటికి 3 విధాలైన వేరు వేరు ఉపాసనలు ఆశ్రయించవలసి వస్తుంది కదా! అంత కష్టమవుతుంది మనకు. నువ్వు జీవమో, ప్రాణమో వేర్వేరుగా మన వేదాంత వాక్యాలు చెప్తున్నాయన్నావంటే, జీవోపాసన ఒకటి, ప్రాణోపాసన ఒకటి, బ్రహ్మోపాసన ఒకటి అని రకరకాల ఉపాసనలయిపోతాయి అక్కడ. బ్రహ్మ విద్య ఒకటి చెప్తుంటే, అందులో మళ్ళీ వేరు వేరు బ్రాంచెస్ అయిపోతాయి అనవసరంగా. ఈ డిస్కషన్ మనం ఆల్రెడీ చేశాం ఇంతకు ముందే. త్రివిధం హి అత్ర ఉపాసనం ఏవం సతి ప్రసజ్యేత జీవోపాసనం ముఖ్య ప్రాణోపాసనం బ్రహ్మోపాసనం చ. ఒకవేళ నువ్వు ఇట్లా అన్నావంటే, మాటి మాటికి జీవాన్ని ప్రాణాన్ని పైకి తీసావంటే, ఇంకా అత్ర త్రివిధాలైన 3 విధాలైన ఉపాసనలు ప్రసజ్యేత ఇంకా తగులుకుంటాయి వచ్చి మనల్ని. జీవోపాసనం, ముఖ్య ప్రాణోపాసనం, బ్రహ్మోపాసనం అని ఇన్ని చేస్తావా నువ్వు? ఇన్ని చేసుకుంటూ కూర్చుంటే నువ్వు ముఖ్య ప్రాణోపాసన చేసావనుకో, దాన్నే పొందుతావు, బ్రహ్మాన్ని పొందవు. జీవోపాసన చేస్తే జీవమే పొందుతావు. మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చుకుంటావు. మోక్షం ఉండదు. నువ్వు బ్రహ్మోపాసన చేయవలసింది కదా! చేయవలసిన దాన్ని పక్కన పెట్టి పక్కనవన్నీ ఎందుకు పట్టుకుంటావు నువ్వు? నచ్చ ఏతత్ న్యాయం, ఇది కూడా న్యాయం గాదు. నేను చెప్పింది న్యాయం గాదంటావా నువ్వు? పరమేశ్వరుణ్ణి పరిగ్రహించడం న్యాయం గాదు అని చెప్తావా? నువ్వు చెప్పే దాంతో నువ్వే అన్యాయమైపోతావు పూర్వపక్షి. ఉపక్రమ ఉపసంహారాభ్యాం హి బ్రహ్మ విషయత్వం అస్య వాక్యస్య అవగమ్యతే. ఉపక్రమంలో అంటే అసలు ఈ సెక్షన్, ఈ ప్రకరణం మొదలుపెడుతూ గూడా, పైగా ఆ ప్రకరణాన్ని ఉపసంహరిస్తూ కూడా, స్టార్ట్ చేస్తూ, ఎండ్ చేస్తూ బ్రహ్మ విషయాన్నే చెప్తూ వస్తే ఈ వాక్యాలన్నీ, మధ్యలో ఏది చెప్పినా సరే బ్రహ్మం గురించనే గదా నువ్వు అర్థం చేసుకోవాల్సింది. తత్ర ఉపక్రమ్య తావత్ బ్రహ్మ విషయత్వం దర్శితం. కాబట్టి అక్కడ మొదలుపెట్టి ఈ సూత్రంలో బ్రహ్మ విషయమే చెప్తూ ఉన్నారు అని చూపించబడ్డది. ఉపసంహారస్య అపి నిరతిశయ ఫలశ్రవణాత్ అబ్రహ్మ విషయత్వం దృశ్యతే. అట్లానే ఉపసంహారంలో గూడా నిరతిశయ ఫలము అంటే ఇంక దీన్ని మించిన ఫలితం వేరేది లేదు అని చెప్తూ బ్రహ్మ విషయమే చూపించింది మనకు ఈ ఉపనిషత్. ఏమన్నది? సర్వాన్ పాప్మనః అపహృత్య సర్వేషాం చ భూతానాం శ్రైష్ఠ్యం స్వరాజ్యం ఆధిపత్యం పరియేతి యః ఏవం వేద ఇతి. యః ఎవడైతే ఈ బ్రహ్మను తెలుసుకుంటాడో వాడు సర్వాన్ పాప్మనః
కృత్య మొత్తం పాపాలన్నింటినీ పోగొట్టుకుని, సర్వేషాం భూతానాం శ్రైష్ట్యం మొత్తం భూతాలన్నింటిలోకి కూడా శ్రేష్ఠుడయ్యే, పైగా సామ్రాజ్యాన్ని అంటే స్వరాజ్యాన్ని, స్వరాజ్యం అంటే వాడిపైన ఇంక ఎవ్వరికీ ఆధిపత్యం లేకుండా ఉండడం స్వరాజ్యం. వాడిపైన ఇంకెవరికైనా అధికారం ఉన్నది అంటే వాడికి స్వరాజ్యం లేదు అని అర్థం. ఆ విధంగా వాడున్నాడంటే వాడు స్వరాజ్యం సాధించినట్టు. స్వాతంత్ర్యుడు అనర్థం. ఆ విధమైన అధిపత్యాన్ని వాడిపైన వాడు ఆత్మాధిపత్యాన్ని వాడు పరియెత్తి పొందుతాడు ఒకవేళ తెలుసుకున్నాడంటే అని బ్రహ్మం గురించే గదా చెప్తూ ఉపసంహరించారు. అని చెప్తే ఇంక వచ్చింది మన పూర్వపక్షికి బీపీ. ఏమయ్యా సిద్ధాంతి ఆల్రెడీ ఎక్కడో 3 పాదాల కింద ఇప్పుడు 4 పాదంలో ఉన్నాం మనము. 4 పాదంలో మొదటి అధ్యాయంలో 4 పాదంలో 17వ సూత్రంలో ఉన్నాము. అక్కడెక్కడో మొదటి అధ్యాయంలో ఈ అధ్యాయంలో మొదటి పాదంలో 31 సూత్రం దగ్గర ఆల్రెడీ డిస్కషన్ అయిపోయిందని చెప్పుకుంటూ మళ్ళెందుకు ఇక్కడ కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావు? ఏమి చెప్తున్నావు ఇక్కడ నాకు అంటే చూద్దాం పటు. నను ఏవం సతి ప్రతర్దన వాక్య నిర్ణయేన ఏవ ఇదమపి వాక్యం నిర్ణీయత. అక్కడ ప్రదర్తనాధికరణం అని ఒకటి అధికరణం ఉన్నది ఇక్కడ మనకు. ఈ బ్రహ్మసూత్రాలు డిస్కస్ చేస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి పాదంలో ప్రతర్దనాధికరణం అని ఒకటున్నది. నాకు గుర్తున్నది సిద్ధాంతి మనిద్దరం కూర్చొని బాగానే వాదించుకున్నాం. అక్కడ వాక్యాలన్నీ పెట్టుకొని నిర్ణయాలన్నీ చేసుకున్నాం గదా! మళ్ళీ ఇక్కడికొచ్చి మనం ఏమి నిర్ణయించాలి? ఎందుకొచ్చి మళ్ళీ మొదలుపెట్టావు దీన్ని? అంటే అక్కడ నిర్ణయించింది నా నిర్ణయత అక్కడ అయిపోయింది గదా! మళ్ళీ నిర్ణయించుకునేదేమీ లేదు గదా! అక్కడ అయిపోయింది గదా! అంటే నా నిర్ణయతే అక్కడ కాలేదు. అక్కడ కంప్లీట్ చెయ్యలేదు మనము. ఎందుకు అంటే అక్కడ వేరే ఏవో మంత్రాలు పెట్టుకొని డిస్కషన్స్ చేసుంటాము. కానీ నువ్వు ఓహో! ఇక్కడ యస్య వా ఏతత్ కర్మ, యస్య వా ఏతత్ కర్మ అని ఈ కర్మను పట్టుకుని ప్రాణము, జీవం అని మళ్ళీ మళ్ళీ తీసుకొస్తావు గదా నువ్వు. కాబట్టే ఇతి అస్య బ్రహ్మ విషయత్వేన తత్ర అనిర్ధారితత్వాత్ అక్కడ బ్రహ్మ విషయంగా దీన్ని నిర్ధారించలేదు. స్పెసిఫిక్‌గా ఈ మంత్రభాగాన్ని పట్టుకునే. కాబట్టి ఇక్కడ చెప్తున్నది కూడా బ్రహ్మమే వేరేది కానే గాదు అని ఈ మంత్రభాగంతో యస్య వా ఏతత్ కర్మ అన్న దాంతో అక్కడ డిస్కషన్ మనము ఫైనలైజ్ చేయలేదు. అక్కడ ఆ విషయం డిస్కస్ చేయలేదు. నువ్వు మళ్ళీ లేపుతావు. ఇట్లాంటి క్వెషన్స్. ఇవే ఐడియాలొస్తాయి నీకు. కాబట్టి నేనే ముందే నువ్వు అనే కన్నా ముందే నేనే చెప్దామనుకున్నాను. నువ్వేం చేసావు? నేనిట్లా అధికరణం మొదలుపెట్టగానే నువ్వు ప్రాణం, జీవం అన్నావు. నన్నేమి డిసప్పాయింట్ చేయకుండా. నేను స్టార్ట్ చేయగానే నువ్వు వెంటనే ప్రాణం, జీవం అన్నావు. చూసావా? అందుకని. అందుకని మళ్ళీ పెట్టాల్సొచ్చింది ఇక్కడ. ఈ సెక్షన్ పెట్టి మళ్ళీ డిస్కస్ చేయాల్సొచ్చింది. తస్మాతత్ర జీవ ముఖ్య ప్రాణ శంఖ పునరుత్పద్యమానా నిర్వర్త్యతే. అందుకని అక్కడ మళ్ళా జీవమా, ముఖ్య ప్రాణమా అన్న అనుమానము మళ్ళీ మళ్ళీ ఉత్పాదనము పైకొస్తూ ఉంటే దాన్ని నివారించడం కోసమే ఈ డిస్కషన్. ప్రాణశబ్దోపి బ్రహ్మ విషయః దృష్టః ప్రాణబంధనం హి సౌమ్య మనః. నువ్వు ప్రాణం అన్నావు కదా! ఇప్పుడేం చేస్తాను తెలుసా? పూర్వపక్షి నేను ఇంకొక పని చేస్తాను. ప్రాణం గాదు, జీవుడు గాదు అనను. ఇంక అట్లా అనను. ఇంకిట్లా గాదు. నీతోటి నేను వాదించేది ఇంకెట్లా చేస్తానంటే, నువ్వు ఇప్పటి నుంచి ఏది తీసుకొనొస్తే దాన్ని బ్రహ్మంలో కలిపేస్తాను. నువ్వు తీసుకొచ్చిన వాటిని కాదు, కాదని చెప్తుంటే నువ్వు మళ్ళీ, మళ్ళీ తెస్తున్నావు. నేనేం చేస్తాను, నువ్వు పట్టుకొచ్చిన వాటిని పట్టుకొచ్చినట్టు ఇందులో కలిపేస్తాను ఇంకప్పుడు. అది. అది. ఇంకా ఆ స్ట్రాటజీ వాడతానిక్కడ పట్టు. ఏం చేస్తానంటే, ప్రాణం అన్నావు గదా! అవును ప్రాణమే. కాదనను ఈసారి. అవును అంటాను. ప్రాణం గాదు అది బ్రహ్మము అని చెప్తే నువ్వు ఆర్గ్యూ చేస్తావు. అందుకని ప్రాణమే అంటాను నేను. అని ఆ ప్రాణమే బ్రహ్మము అంటాను. సరేనా? ప్రాణ శబ్దము బ్రహ్మ విషయంలోనే చెప్తూ ఉంటారు. అది మనం చూస్తుంటాం. ఎట్లా? మన చాందోగ్యోపనిషత్తులో ప్రాణబంధనం హి సౌమ్య మనః అని చెప్పలేదు? మనస్సు ప్రాణాన్ని ఆధారం చేసుకొని దానికి బంధీ అయి ఉంటుంది అంటే ఏది? ఆత్మను అతుక్కుని ఉంటుంది మనస్సు అని కదా అక్కడ చెప్పింది. అక్కడ ప్రాణము అంటే ముఖ్య ప్రాణం అని చెప్పలేదు. ప్రాణము అంటే బ్రహ్మము అన్న ఉద్దేశంలో చెప్పింది. కాబట్టి నువ్వు ప్రాణం పట్టుకొచ్చావు గదా! దాన్ని బ్రహ్మంలో కలిపేసాను పట్టు. జీవం అన్నావు గదా! దాన్ని గూడా కలుపుతానిప్పుడు. జీవలింగమపి ఉపక్రమ ఉపసంహారయోః బ్రహ్మ విషయత్వ
అభేద అభిప్రాయేణ యోజయితవ్యం పో. జీవలింగాలన్నీ ఉన్నాయండి. జీవుడని చెప్పడానికి చాలా చిహ్నాలున్నాయండి. ఉపక్రమంలో ఉన్నాయి, ఉపసంహారంలో ఉన్నాయి అని చెప్పావు గదా! ఉన్నాయి. ఉన్నాయి పట్టు. ఆ జీవుడిని పట్టుకొని రా. జీవుడు, బ్రహ్మ వేరే గాదు. బ్రహ్మ విషయంలోనే జీవుడిని అభేదంగా చెప్తారు కాబట్టి అదే అభిప్రాయంలో అట్లనే యోజయితవ్యం కలిపేసుకుంటాను పట్టు. నువ్వు జీవుడిని తీసుకొచ్చావు గదా! కలిపేస్తాను ఇందులోనే, బ్రహ్మలోనే. అది విషయం. నువ్వు ప్రాణమను తీసుకొచ్చు, చూపించు. నేను ఇందులో కలుపుతాను. జీవుడను ఇందులో కలుపుతాను. ఉన్నదంతా బ్రహ్మమే ఇంకెళ్ళు అని చెప్పారు. ఇంతకు తెగించావు సిద్ధాంతి నువ్వు. నేను పట్టుకొచ్చిన వాటిని గూడా నువ్వు నీ బ్రహ్మంలో కలిపేసుకుంటూ పోతే ఇంకిట్లా గాదు. నువ్వు గాదు. నువ్వు నీ సంగతి సరే సిద్ధాంతి. నువ్వు జెప్పేది సరే. నువ్వు జెప్పేది ఇంక ఇన్నాళ్ళ నుంచి వింటున్నాను నేను. నువ్వు జెప్పేదంతా బానే ఉంది. విని, విని విసుగు పుట్టింది నాకు. ఇట్లా గాదు. ఇంకెవడైనా జెప్పాడా? చెప్ నువ్వు గాకుండా ఇంకెవడైనా జెప్పాడా? అని అడుగుతున్నారు. చెప్తారు. ఎందుకు చెప్పరు? నేనొక్కడినే గాదు. వేరే వాళ్ళు కూడా అంటే నువ్వు మళ్ళా అద్వైత వేదాంతం చెప్పే వాళ్ళని పట్టుకొచ్చి చూపిస్తే నేను ఒప్పుకోను సిద్ధాంతి. నీలాగానే అద్వైత వేదాంతం చెప్పే వాళ్ళని పట్టుకొచ్చి చెప్తే వాళ్ళు కూడా నీలాగానే వాదిస్తారు. నువ్వు చెప్పేవన్నీ విని, విని విసుగు పుట్టిపోయింది నాకు. అద్వైత వేదాంతం పక్కన పెట్టు. అది కాకుండా ఈ వేద వాక్యాలకి నువ్వు చెప్పినట్టు అర్థం చెప్పేవాడు ఇంకెవడైనా ఉన్నాడా? చూపించు. ప్రాణము, జీవము అవి గూడా బ్రహ్మమే అని చెప్పేవాడు. లేదా ప్రాణము, జీవము గాదు ఇక్కడ డిస్కషన్ మ్యాటరు అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? అవి చూపించు నాకు. అప్పుడు ఒప్పుకుంటాను. ఇంక పో అని మన పూరపక్షి అన్నారు. ఉన్నార్రా! ఉన్నారు. ఎందుకు లేరు? ఉన్నారు. అనేసరికి ఇప్పుడు నేను వినను. నాకిప్పుడు వినే ఓపిక లేదు. మళ్ళీ వచ్చి కూర్చుందాం పటు. వచ్చే వారం డిస్కస్ చేద్దాము. నేను పోతున్నాను అని మన పూర్వపక్షులు లేచి ఎళ్ళిపోయారు. సరే పర్వాలేదు. మళ్ళీ వస్తారు గదా! వాళ్ళెక్కడికి పోతారు? మనం ఎక్కడికి పోతాం? మళ్ళీ వాళ్ళొచ్చి కూర్చున్నప్పుడు చూపిద్దాము. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలామంది అద్వైత మార్గంలో ఉండి, అదే విధంగా వీటికి వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళు గాదు. వాళ్ళ మార్గాల్లో వాళ్ళుండి గూడా మనకు అనుకూలంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాటన్నింటిని చూపించి, మళ్ళీ మన పూర్వపక్షికి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము అని నిర్ణయించుకున్నారు మన గురువుగారు, మన సిద్ధాంతి. మనం గూడా వచ్చే వారం కూర్చొని ఆయన వీళ్ళకు ఏమి చూపిస్తారు ప్రమాణాలు అని తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.